ఏమైందండి, కొంతమందికి అధికారం పోయిన తర్వాత అంటే బీఆర్ఎస్ నాయకులకు అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చెప్తున్నారో అసలు ఏం వింటున్నారో అర్థం కావట్లేదు. వాళ్ళకు మతి భ్రమించి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళకి చిన్న సలహా ఇస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ వీళ్ళని తెలంగాణ ఇచ్చినందుక అడుగుతున్నాం. కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి 10 ఏళ్ళు రాజ్యమేళ్ళ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు, అది మర్చిపోకండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వేయకుంటుంటే కేసీఆర్ అనే వ్యక్తి 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉండేవాడా? అసలు ఇంత కొన్ని 100 కోట్లకు 1000 కోట్లకు పరిగెత్తేవాళ్ళ? అంటే మీకు ముంచినారు, మీకు ఇచ్చినారు కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నారా? ఇంత సిగ్గుండాలి. పెద్ద మనిషిగా మీకు మంచి పేరున్నది. ఆ పేరుని ఎందుకు కాంగ్రెస్ పార్టీ మీద వ్యవహరిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షంగా మాట్లాడుతుంది. ప్రజల అభిష్టం మేరకు 1400 అమరుల కుటుంబాల యొక్క కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. మీ ఇష్టం అన్నట్టు మాట్లాడి చిల్లర మనం మాట్లాడితే ఎవడిక్కడ భయపడడం లేడు, ఎవడిక్కడ మీ గురించి మాట్లాడే వ్యవస్థ లేరు. ఏమైనా కొంచెం కాంగ్రెస్ పార్టీ పాస్ అయింది కాబట్టి మేము డిఎస్సి ఇచ్చాము, గ్రూప్ 2 ఇచ్చాము, గ్రూప్ 1 ఇచ్చాము. అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేశాము, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాము. అదేవిధంగా 10 లక్షల ఆరోగ్యశ్రీ ఇస్తున్నాము, మహిళలకు ఫ్రీ బస్సు ఇస్తున్నాము. మీరు చూడొచ్చు, మా బీఆర్ఎస్ సభలో మహిళ ఎక్కడ ఉన్నారా? యువత ఎక్కడ ఉన్నదా? చెప్పండి. మీకు ఇష్టం మాట్లాడి మీ అహంకారంతో మేము మాట్లాడని అంటున్నారు. 100 కోట్లు ఖర్చు పెట్టి 100,000 కూడా పబ్లిక్ లేకపోవడం వల్ల కేసీఆర్కి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. కేవలం కుటుంబ పాలనే ఆయన లక్ష్యము, కుటుంబ రాజకీయమే ఆయన లక్ష్యము, కుటుంబ వారసత్వమే ఆయన లక్ష్యము. కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ప్రజాపాలన, ప్రజల క్షేమము, ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ లక్ష్యము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే ఉంది. ప్రజాపాలన ద్వారా ప్రతి ఇంటికి అన్ని గ్యారంటీలు ఇవ్వడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లక్ష్యము. ఆయనకు కావాల్సింది ఏంది? గ్యారంటీలు ఏమొద్దు, మా వాళ్లకు ఉద్యోగాలు కావాలి, కుటుంబ ఉద్యోగాలు కావాలి, కేసీఆర్కి ఉద్యోగం కావాలి, కవితకు ఉద్యోగం కావాలి, కల్వకుంట్ల తారక రామారావుకు ఉద్యోగం కావాలి, సంతోష్ రావుకు ఉద్యోగం కావాలి, మన హరీష్ రావుకు ఉద్యోగం కావాలి, ఇంకెవరు ఉంటే వాళ్ళ మనమడు హిమాంశు రావు కూడా ఉద్యోగం కావాలి తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉద్యోగం వచ్చే ఇవ్వద్దని చెప్పి కేసీఆర్ యొక్క భావన. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి భావన ఏంటంటే నిరుద్యోగులకు, ప్రజా సంఘ నాయకులకు, ఉద్యోగులకు వారి హక్కులు కల్పించే విధంగా తెలంగాణ ప్రజలను, నిరుద్యోగులని, విద్యార్థులందరినీ తెలంగాణ ప్రజాపాలనలో భాగం చేసే విధంగా అందరినీ గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుంటే ఈడ కలుపు మంట. కాంగ్రెస్ పార్టీ ఇంకా 20 ఏళ్ళు రాజకీయంలో చేస్తుందని చెప్పి ఇంకా 20 ఏళ్ళు అధికారం ఉంటుందని చెప్పి భయపడి ఏదో చిల్లర మాట కేసీఆర్ గారు. మీరు చూసుకోండి, కాంగ్రెస్ పార్టీ లేకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే నువ్వు ముఖ్యమంత్రి అయ్యేవి కావు. నీ అల్లుడు, నీ కొడుకు, నీ బిడ్డ, నీ మన్మడు, నీ అన్న కొడుకు, నీ చెడ్డకుని కొడుకు ఎవరు కూడా 10 వచ్చేవారు కావు. చిల్లరగా మాట్లాడకండి. ఏమైనా మాట్లాడితే మీ పెద్దరికం ఇచ్చే మాది కూడా ఎవరు ఇయ్యరు. తెలంగాణ రాష్ట్రం అంటే కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి ఒక బంగారు తుంగగా రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, సోనియా గాంధీ గారు కానివ్వండి, రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఈ ముగ్గురి పక్షంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతూ ఉంది. సోనియా గాంధీ గారు ఇన్వెస్టర్ వల్లనే తెలంగాణ రాష్ట్రం ఇచ్చని చెప్పి అధికారికంగా అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు? అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? శాసనసభ సాక్షిగా అబద్ధాలు మాట్లాడతారు ఎవరన్నా? కాదు కదా. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రదాతగా సోనియా గాంధీ గారికి పేరుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చచ్చిపోతున్నా కూడా ఇచ్చిన మాట ప్రకారం 1400 అమర కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది సోనియా గాంధీ గారు అని చెప్పి శాసనసభ సాక్షి మాట్లాడింది అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధినేత మాట్లాడుతున్నాడు. ఇట్లా చిల్లర మాట్లాడకండి. మీకు ఇచ్చే గౌరవం కూడా మీరు ప్రజలు ఇవ్వకపోతుంటారు. తెలంగాణ రాష్ట్రంలో కమిషన్ పేరు మీద నీ కుటుంబం, నీ కాంట్రాక్టులు, నీ కుటుంబ సడ్డకులు కొడుకులు, మీ కుటుంబ వ్యాపార సంస్థలు పెంచుకున్న మీరు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోయి ఉంటే నాంపల్లి దొరకకాడ మీరు అడుక్కునేవారని చెప్పి అప్పుడు మీ అన్నతో మాట్లాడే నిజం కాదా? తెలంగాణ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే తెలంగాణ. అదే అండి. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి పేరు ఎత్తకపోవడం అంటే ఆయన అంటే భయం. రేవంత్ రెడ్డి గారి పేరంటే భయం. ఎక్కడ ఆయన పేరు తీస్తే సభలో చప్పట్లు మోగుతాయని చెప్పి కావాలని ఆయన పేరు తేలేడు.
బీసీ కులగణన అంటే భారతదేశానికి తెలంగాణ దిక్సూచిగా మారింది. జనగణన ప్రకారంగా బీసీ కులగణన చేసి తెలంగాణ దిక్సూచిగా భారతదేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రప్రథమంగా పెట్టి తెలంగాణనే భారతదేశానికి తీసుకున్న ఏంటంటే అది రేవంత్ రెడ్డి గారి ద్వారా, రేవంత్ రెడ్డి గారి మార్గంగా, రాహుల్ గాంధీ గారి మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రాన్ని బీసీ కులగణన చేసి దేశంలో తెలంగాణ వల్లనే భారతదేశంలో కులగణన చెప్పే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర పౌరునిగా, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా గౌరవపడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహాయంలో పనిచేస్తున్నందుకు ఈయన ద్వారానే బీసీల పక్షపాతిగా, బీసీ అంటే బిగ్గెస్ట్ క్యాస్ట్ అని, బీసీ అంటే బ్యాక్ బోన్ ఆఫ్ కాంగ్రెస్ అని చెప్పినందుకు చాలా ధన్యవాదాలు. బీసీలు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ పక్షపాతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నందుకు వారికి స్వతహా జన్మతః బీసీ కుటుంబాలని ఎప్పుడు ఆయన మర్చిపోవు. గతంలో ఇందిరాగాంధీ గారి ఫోటో ఉంటుండే ప్రతి ఇంట్లో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఉండబోతుంది. ఎందుకంటే బీసీల యొక్క సాధికారికత, బీసీల యొక్క రాజకీయ వ్యవస్థని పెంపొంచే విధంగా ఆయన తీసుకున్న మార్గదర్శకాలు రేపు భవిష్యత్తులో వచ్చే 40 ఏళ్లలో, ఒక 20 ఏళ్లలో కూడా భారతదేశ రాజ్యాంగంలో, భారతదేశ రాజకీయంలో బీసీల పాత్ర పెంపొందని చెప్పి దానికి మార్గదర్శకంగా తెలంగాణ రాష్ట్రం ఉందని చెప్పి గర్వపడుతున్నారు. Subscribe us and press the bell icon for more interesting updates.